హాయ్ ఫ్రెండ్స్, కొత్త సినిమా కోసం కొత్త నటులు. మరి మ్యాటర్ లోకి వెళ్తే ఇప్పుడు తెలుగు సినిమాలలో నటీనటుల సంఖ్య పెరిగిపోతోంది. ఏడాదికి ఏదో ఒక విభిన్న కథతో వచ్చిన ఒక సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఆ సినిమా ద్వారా కొంతమంది టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పుడు వస్తున్న చాలా సినిమాలలో కమర్షియల్ కథతో పాటుగా అనుకునే మన శ్రీనివాస్ కథో లేక మల్లేష్ కథో అందులో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది మొదటిలో మలయాళం ఇండస్ట్రీలో ఒక సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్ సాధించింది. అంటే ఒక స్టార్ హీరో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంత కాకపోయినా ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ తో సరితూచి చూస్తే పెద్ద విజయం అనే చెప్పాలి. అంగమలి డైరీస్ అనే ఒక మలయాళం సినిమా మార్చి నెలలో విడుదలై మాజీ హిట్ సాధించింది. రెండు లోకల్ గ్యాంగ్ స్టార్ గ్రూపుల మధ్య వైరాన్ని చిన్న హీరోతో చాలా వరకు కొత్త వాళ్లతో తీశారు. అక్కడ పల్లెటూర్లలో ఉండే గొడవలు, వాటి మధ్య ఒక చిన్న ప్రేమ కథతో కొత్తగా చెప్పారు. ఇప్పుడు ఇదే సినిమా మన తెలంగాణ ప్రాంత నేపథ్యంలో తీయబోతున్నారు. నిజానికి ఆ సినిమాను చూసి ఇక్కడెవరైనా పెద్ద హీరోలు చేస్తే ఇంకా పెద్ద హిట్ అవుతోందని అనుకుంటే ఇప్పుడు మాత్రం కొత్త వారితో ఆ సినిమా తీస్తామంటూ రైట్స్ కొనుక్కున్న నిర్మాతలు చెబుతున్నారు. గతంలో ఇలాగే బెంగళూరు డేస్ సినిమాను కూడా రైట్స్ కొన్నాక నానా రచ్చ చేసి చివరకు పాడు చేశారు. సినిమా డిజాస్టర్ అయింది. తెలుగులో కూడా రాలేదు. అలాంటి అనుభవాలను చూసి ఏం నేర్చుకున్నారో మరి. ఇది ఫ్రెండ్స్ అసలు మ్యాటర్.